ఎర్రగొండపాలెం పట్టణానికి సమీపంలోని వీరయ్యపాలెం గ్రామం రోడ్లో గల చారిత్రాత్మక శ్రీ పర్వతవర్ధిని సమేత పృచ్చికాల మల్లేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణంతో కొత్త జీవం పోసుకుంది. శతాబ్దాల నాటి ఈ శివాలయం దాతల సహాయ సహకారాలు, ఆలయ కమిటీ సభ్యుల కృషితో సాంప్రదాయ పద్ధతిలో పునర్నిర్మించబడింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం ఆలయంలో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సుమారు 18 ఏళ్లు కొనసాగిన పునర్నిర్మాణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఆలయం లోపలి స్తంభాల మండపంలో నిలువెత్తు భారీ శిలలను ఉపయోగించి భారీ నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ముఖ్యంగా ఆలయం సహజత్వం కోల్పోకుండా ప్రత్యేక జాగ్రత్తలతో ఎక్కడా ఇటుకలను ఉపయోగించకుండా పూర్వపు రాతి కట్టడాలని వినియోగించడం విశేషం. దీంతో ఆలయం రూపురేఖలు పూర్తిగా మారిపోయి పూర్వ వైభవం తిరిగి ప్రస్ఫుటమైంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ స్తంభాల గుడి క్రీస్తు శకం కాలంలో నిర్మించబడినదని చరిత్ర చెబుతోందని ఆలయ ఆస్తుల పరిరక్షణ కమిటీ నిర్వాహకులు ఆవుల సత్యనారాయణ రెడ్డి తెలిపారు. దాతల సహకారంతో అనంతకాలంలోనే ఆలయం పునర్జీవం పొందడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 100 ఏళ్ల చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయం పునర్నిర్మాణం భక్తుల పరిరక్షణకు నూతన దశగా మారింది. పర్వతవర్ధిని రుచికాల మల్లేశ్వర స్వామి గుడి. ఇది పురాతన కాలం నుండి శ్రీశైలం టైంలో ఉన్నప్పటి నుంచి ఉన్న గుడి. మధ్యలో శిథిలమైపోయింది. 2012 నుండి ఈ డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 17వ శతాబ్దంలోనే బ్రిటిష్ లిటరేచరు దోపాటి కైఫితి అనే ఒక హిస్టారికల్ బుక్లో రాసినప్పటికీ 11వ శతాబ్దానికి మంచి పొజిషన్లో ఉన్న గుడి అని చెప్పి రాయటం జరిగింది. అది మద్రాస్ మ్యూజియం నుంచి కూడా తెప్పించడం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గుడిని డెవలప్ చేస్తూ ఉన్నాము. భక్తులు బాగా వస్తున్నారు. మంచిగా ఉంది గుడి.